నిజంగా అంటే దీనికి ఏమి ప్రణాళికలు ఏమి వేసుకోలేదు. చేసినప్పుడు నాకు, తీసినప్పుడు ఆయనకి, చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఆ పాయింట్స్నే మనం ప్రొజెక్ట్ చేయాలి. సో మేము ఏది కూడా హైపప్ చేసి చెప్పింది అయితే కాదు. ఏది కూడా మేము అక్కడ చెప్పి ఇప్పుడు ఇందాక మధు గారు అన్నట్టు, లేకపోతే ఇప్పుడు మాకు చాలా కమెంట్స్ నేను ముందు నుంచి ఏమన్నానంటే, మన తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఒక రాహు బహదూర్ అని అంటారు. మన రాహు బహదూర్ అనే సినిమాని రికమెండేషన్గా చెప్తారు అని చెప్పాను. అండ్ అది నేను ఇప్పుడు తరచుగా మొత్తం ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ చూస్తుంది అదే. దట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను నిజంగా ఏదో లైక్ సినిమాని హైపప్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పింది కాదు. సోల్ఫుల్గా ఫీల్ అయ్యి అరే మా సినిమా రికమెండేషన్లో ఉంటుందని చెప్పాను. ఈరోజు మీరందరూ అదే చెప్పడం నిజంగా ఓకే, ఫ్రమ్ ద హార్ట్ వస్తే అట్లే ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ఈరోజు అదే ఇందాక వీళ్ళందరూ ఓకే జూలై 4th రీబర్త్ లాగా అని అంటున్నారు కదా, నా మైండ్లో ఏముందో చెప్తాను. ఎస్పెషల్లీ రావు బహదూర్ గురించి నేను చాలా సినిమాలు చేశాను. చాలా సినిమాలకి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటాను. రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. నేను అసలు ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు ఈ టైప్లో అందరు చెప్పేవారు. సో అలా చెప్పిన ప్రతిసారి నాకు డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేది. డిసప్పాయింట్మెంట్ నాకు కొత్త కాదు. నాకు డిసప్పాయింట్మెంట్లు అనేది అసలు రోజు నా పక్కన ఉంటుంది. రోజు వాటితో ఇట్లా సహజీవనం చేస్తూ ఉంటాం. సో నాకు డిసప్పాయింట్మెంట్ అనేది కొత్తది కాదు. ఆబ్వియస్లీ సక్సెస్ అనేది చాలా కొత్త. అంటే టెక్నికల్లీ ఈ సినిమాని నేను సక్సెస్ చేస్తే నాకు కొత్తగా అన్న పాయింట్ కంటే, అంటే నాకు సక్సెస్ వచ్చింది ఈరోజు జూలై 3rd అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, అరే ఈ సినిమా జనాలు చూడకపోతే నాట్ అబౌట్ మీ రిసీవింగ్ సక్సెస్, వాళ్ళు చాలా ఏదో ఒక ఇంత గొప్ప సినిమాని వాళ్ళు కోల్పోతారన్నది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకు నేను అంత స్ట్రైవ్ చేశాను చెప్పడానికంటే, రావు బహదూర్ లాంటి సినిమా ఆడడం అనేది నిజంగా ఆడుతుంది అంటే ఆడాలి అని అనుకున్నాను. ఈరోజు ఆడుతుంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అయ్యాను నేను. మోర్ ఇంపార్టెంట్లీ అది సక్సెస్ వస్తుంది దాని అన్నట్టు. డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్, సక్సెస్ విల్ ఫాలో ఫర్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆడితే మీరిందాక అన్నట్టు ఆ నిర్మాతలు వినేటప్పుడు కాఫీలు ఆపి ఒకసారి మళ్ళీ ఏమో ఇంకో మాహా వస్తాడేమో, ఇంకో మాహాలా అంటాడు అవుతాడేమో అని అనుకుంటారు చూడండి. అది మిస్ అవ్వకూడదు అన్నది చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. అండ్ ఈ రోజున ఐ థింక్ అది జరిగింది. అండ్ నేను ఇంకోటి కూడా అన్నాను కదా బయట దేశంకి వెళ్ళినప్పుడు అని, ఈరోజే సో మెనీ నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు. అక్కడ యుఎస్లో చాలా మంది అమెరికన్స్ అందరూ చూసి, అమెరికన్స్ అక్కడ చూసి వాళ్ళు వీడియోస్ అవి నాకు ఒక 3-4 పంపించారు. వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏమో అసలు వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్, ఐ విల్ రికమెండ్ దిస్ ఫిల్మ్ అంటుంటే అదేమో ఇదే కదా నేను చెప్తే ఆ రోజు నన్ను ఏదో అన్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ అని. సో దట్ ఈస్ రావు బహదూర్ అండి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ సక్సెస్. తను అన్నట్టు అది ఇప్పుడు నువ్వు చెప్పిన నెంబర్ నాకు నిజంగా లైఫ్ ఫస్ట్ డే వచ్చింది. అది మీరు అంటానే ఉంటారు సార్ రోజు. సో నా ప్రొడ్యూసర్ గారికి, చింతా గారికి, అనురాగ్కి నేను నిజంగా ఈ ఫస్ట్ ఇందాక మాహా అన్నట్టు ఫస్ట్ టైం అనురాగ్, శరత్ అండ్ మాకు వేరే ఆప్షన్స్ కూడా ఆ టైంలో ఉండే. బట్ వి థాట్ వీళ్ళిద్దరు అయితే అసలు వాళ్ళు షోల్డర్ చేసే విధానం మనకి అంటే అంత మాట ఎవరు అనరు కదా, అరే దిస్ విల్ బి మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అంత ఈజీగా ఎవరు అనరు. కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్, లెట్స్ గో విత్ దెమ్ అనుకున్నాం. ఇన్ఫాక్ట్ మీరు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే, మాహా ఈ సినిమా వేరు కెపాసిటీల్లో వేరు దగ్గర వెళ్ళినప్పుడు నేనే మధ్యవర్తం చేసేవాడిని మాహాకి వాళ్ళకి. అది ఎవరికి తెలియదు. హీరోతో ట్రై చేసినప్పుడు మధ్యవర్తం సత్య చేసేవాడు. మీరు అసలు మీరు మాహాతో చేయాలి మీరు ఈ సినిమా అని నేను మీడియేషన్ చేసేవాడిని. అంటే బికాస్ నాకు నేను మాహా చేయడం కాదు, ఈ సినిమా అంటే మాహా లాంటి వాడిని సెలబ్రేట్ చేయాలని ఫస్ట్ నుంచి నా పాయింట్. అండ్ ఈ సినిమా మిస్ అవ్వకూడదని నేను వాళ్ళకి చెప్తే రికమెండ్ చేసేవాడిని. అది అలా తిరిగి నా దగ్గరికి వచ్చింది. అంటే ఫర్ మీ నేను ఈ సినిమా చేయడం అన్నది మహాకి నాకు అంటే మా ఇద్దరికి ఉన్నది ఏంటంటే, నేను ఈరోజు అంటే ఈరోజు అనుకుని రేపు మేము సినిమా మొదలు పెట్టగలం, అంత గొప్ప కెమెరాడరీ ఉంది మాకు. తనైనా కూడా సత్య వీఆర్ డూయింగ్ ఫిల్మ్ అంటే లేదా మహా ఒక సినిమా చేద్దాం అన్నంత ఇది ఉంది. సో నేను ఆ మీడియేషన్ చేసింది కూడా దానివల్లే. ఓకే ఫైన్ నేను చేస్తున్నాను అయితే వాళ్ళతో చేస్తాడు, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ దేర్. అప్పుడు కూడా తనకు అదే చెప్పాను, మహా నాకంట ఇతను చేస్తేనే నీకు ఎక్కువ రీచ్ ఉంటుంది, నాతో నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు,
నువ్వు వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఉంటుందని నేను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సత్య. చాలా సార్లు నాకు టేక్స్ అ బిగ్ హార్ట్ టు డూ. నాతో చేస్తే ఆయనకి అది ఇష్టం నీ భాషలో చెప్పాలంటే పిచ్చికి పరాకాష్ట అది. సార్. అంటే నిజంగా అనేవాడు సార్, అంటే నాతో చేస్తే ఎంత దూరం వెళ్తుందో నాకు తెలీదు, వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఫస్ట్ డే 1 రీచ్ అది అని మాట్లాడేవాడు. కానీ సత్య ఈరోజు డే 1 ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సార్ మేమిద్దరం కూడా రోజు మాట్లాడుకుంటాం. ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మేమిద్దరం మాట్లాడుకుంటాం. సినిమా ఉన్నా మాట్లాడుకుంటాం, సినిమా లేకపోయినా మాట్లాడుకుంటాం. సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ సార్. సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ బిగ్ టైమ్. అది అంటే ఫర్ హిజ్ హార్ట్ ఇంత కాంపిటేటివ్ కేయాటిక్ వరల్డ్లో టు హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ గోల్డ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఏమంటారు దాన్ని కోల్పోకుండా ఉండటం అనేది చాలా కష్టం. సత్య కథ ఉంది అండ్ సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. అండ్ ఇప్పుడు అందరూ నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు వస్తుంది, పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు డిజర్వ్ చేస్తుంది, ఇట్ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డు, ఇలాంటి అవార్డ్స్ అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఆల్ యువర్ హార్డ్ వర్క్, మీరు ఎంత కష్టపడ్డారో చాలా సార్లు మనం చెప్పాం చాలా ఈవెంట్స్ లో, బట్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ద వరల్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ విల్ ఆల్ పే ఆఫ్. సత్యదేవ్, హ్యాపీ బర్త్డే టు యూ. నార్మల్గా దేర్ ఈస్ ఎ సేయింగ్ ఇట్ ఫాల్స్ ఇన్ ప్లేసెస్ అంటుంటారు చూడు, అట్లా నిన్న సినిమా రిలీజ్ అవ్వడం, హిట్ అవ్వడం, మంచి రెస్పాన్స్ రావడం, నీకు యాక్టర్గా తనకు డైరెక్టర్గా నువ్వు నమ్మిన డైరెక్టర్కి అంత సక్సెస్ రావడం, నువ్వు నమ్మిన కథకి ఇంత మైలేజ్ రావడం, థ్యాంక్ యూ సార్. ఈ రోజే నీ బర్త్డే అవడం, మీరు అది అంటుంటే నాకు మేము ఆఫ్ ద టాపిక్ మేము మాట్లాడుకున్నది గుర్తొస్తుంది. నాకు జూలై చాలా ఇష్టమైన మంత్ అనమాట. అంటే టెక్నికల్ నేను పుట్టిన మంత్ అవ్వచ్చు. నాది మాహది ఉమామహేశ్వర అప్పుడు 31st వచ్చింది. నా సినిమాల్లో బాగా ఆడిన సినిమా తిమ్మరసు జూలై 30th వచ్చింది. అలా ఇప్పుడు రాబోదురు మళ్ళీ వచ్చి జూలైని ఇంకా స్పెషల్ చేసింది. అయితే ఇందాక మార్నింగ్ కాల్ అయినప్పుడు ఎంత మొత్తం అంటే 3.9 అన్న అని షరత్ చెప్పాడు. 4 అని ఇచ్చు కదా, 4th కదా ఈరోజు, ఇంకొక అంటే లేదన్నా మనం ఏదుందో అదే చెప్పాలి అని ఎంత అది నాకు చాలా చాలా అనిపించింది. అంటే నేను అడిగింది జూలై 4th కదా, 4 అని ఇస్తే బాగుంటుంది నెంబరు, నా బర్త్డే కదా అని ఊరికే అంటే శరత్ అండ్ అనురాగ్ వాళ్ళు నో వీ వాంట్ టు tell what is like are true and it was a great number. నేనేదో నా సునగానందం కోసం అని అన్నదానికి వాళ్ళు ఇచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఈ పార్టీకి 10 లక్షలు కూడా కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకొక మాట సార్, మనలో మన మాట, సినిమా ఎలాగే సక్సెస్ అయిపోయింది, ఇట్ ఓకే, ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. హౌ ఇట్ రీచెస్, వేర్ డస్ ఇట్ రీచ్ టుమారో, దట్ హెస్ టు బి అవైటెడ్ అండ్ సీన్. కానీ నిజాయితీగా ఒక్క మాట నీ దగ్గర నుంచి కావాలి. నిజాయితీగా సార్, నిజాయితీ ఇప్పుడు నిజాయితీగా చెప్తా. మహావెంకట్ రాసిన కథ నువ్వు వెన్ యూఆర్ యాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ మేకప్ 6 hours 7 hours లైక్ జరుగుతున్నప్పుడు, నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు, నీ మీద ఒక్కడి మీదే సీన్లు నడుస్తున్నప్పుడు నీకు ఎక్కడ అసలు వీడు ఎటు పట్టుకెళ్తున్నాడు నన్ను, పొరపాటున కనుక నేను ఓవర్ డోస్ ఆఫ్ ఫెయిత్ లేకపోతే ఓవర్ డోస్ ఆఫ్ ప్యాషన్ వల్ల కనుక నేను క్యారీ అయిపోయినా ఇది ఎటు వెళ్తుంది అని ఎప్పుడైనా అనిపించిన క్షణం ఉందా, లేకపోతే యూ కంటిన్యూడ్ యువర్ ఫెయిత్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్? సత్యదే నాకు కూడా తెలుసుకోవాలని సార్. నా అంటే అది నేను మేబీ ఏదో సభాముఖంగా చెప్తున్న పాయింట్ అయితే అసలు కానే కాదు. సభ లేదు ఇక్కడ. నేను ఏంటంటే సార్, ఫస్ట్ థింగ్ ఈ సినిమాని బ్లైండ్ ఫేత్ అన్నది పాయింట్ కాదు. దట్స్ బికాస్ ఆఫ్ నాకు మాహకున్న ఒక అంటే తను ఆల్రెడీ నేను పనిచేస్తున్నాను, ఆల్రెడీ ఒక క్యూర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా తీసున్నాడు. సో నా పాయింట్ అల్లా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నౌకలో వెళ్తున్నప్పుడు అదే వాట్ ఎవర్ ఆ క్యాప్టెన్ని వెళ్ళి కెలికితే మొత్తం తీసుకెళ్ళి కొండ గుర్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకి మనం నమ్మి వెనకాల ప్రశాంతంగా కూర్చుంటే ప్రశాంతంగా డెస్టినేషన్ తీసుకెళ్తాడు. సో ఎవ్రీ టైం 1 time కూడా నాకు అంటే ఎనీ యాక్టర్కి సార్, ఇక్కడ కూర్చుని ఎవరికైనా కూడా మన తల ఇంట్లో పెట్టి సెట్లోకి వస్తే డైరెక్టర్ తల తీసుకొని మన తలలో పెట్టుకొని పని చేసుకొని మళ్ళీ ఆయన తల ఆయనకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం అన్నది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. యూ డోంట్ వాంట్ టు యూజ్ యువర్ బ్రెయిన్ బికాస్ యువర్ అ క్యారెక్టర్, యూర్ కమింగ్ ఆన్ టు ద సెట్,
నీ డైరెక్టర్ నీకు గైడ్ చేస్తున్నాడు. అండ్ మాహా లాంటి వాళ్ళతో ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ పర్టికులర్ సీన్లో ఈ మైక్ ఇలా కూడా పెట్టనివ్వడు. ఇది ఇలా ఉండడానికి దానికి ఒక 100 థీరీస్ ఉంటాయి ఆయన దగ్గర. సో ఇప్పుడు నేను అడిగేటప్పుడు 101వ థీరీ అడగాలి. అంటే బాసు ఇప్పుడు ఇలా అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఫిజిక్స్ దీని కింద మీద అని అంటే ఆ 101 ఆయన అగ్రి అయితే అప్పుడు హీల్ కన్సిడర్. సో తనే 100 సార్లు దాని గురించి ఆలోచించి పెట్టినప్పుడు నేను మళ్ళీ కనిపెడితే 101 కనిపెట్టాలి కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడలేను కదా. సో దట్ ఈస్ వాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ హిమ్. ఇట్ ఈస్ లైక్ యాజ్ ఈజీ యాజ్ గోయింగ్ ఇన్, మొత్తం పని చేసి పెట్టుకుంటాడు, అందరు రెడీగా ఉంటారు, మనం వెళ్ళి పని చేసుకొని రావాలి. ఇప్పుడు ఆ పాయింట్లో ఎందుకు సార్ మళ్ళీ కరెక్ట్ అంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, అండర్స్టాండ్ ద సీన్, ఆ పర్టికులర్ సీన్ ఎలా మనం హైలైట్ చేయాలి, ఆ పర్టికులర్ సీన్ నేను ఎంత 100% ఇవ్వాలి, ఇది ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ థింక్ అందరికీ తెలిసిందే, బట్ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే నాకు మహాకి విపరీతం కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది నేను వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అంత ఉండదు. అది సారీ మహా, నేను అంటే మహా ఇప్పుడు ఒకసారి షార్ట్ అని ఇలా ఏదో లేచినప్పుడు నేను వెళ్ళేది సర్దేయడం, లేకపోతే ఆయన తీసి కూర్చోబెట్టేయడం, నాకు తెలుసు వాట్ ఈస్ థింకింగ్ అనేది. సో ఇంత సింక్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ కదా సార్. ఫెంటాస్టిక్, వెరీ ఈజీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదే ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర ఒకసారి నాకు శరత్ కనిపించాడు, ఒకసారి అనురాగ్ కనిపించాడు, ఒకసారి మన సత్యదేవ్ కనిపించాడు, రకరకాల మనుషులు కనిపించారు ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర. అంటే నువ్వు ఎంత చేస్తే నువ్వు దీన్ని యూ కుడ్ బ్రింగ్ అవుట్ దిస్ స్క్రిప్ట్. ఇంకో విషయం చెప్తాను సార్ మీరు అడిగిన దానికి. యాక్చువల్లీ మేము ప్రీమియర్ అనుకున్నాం, అనురాగ్, శరత్, నేను, అందరం టీం అంతా అనుకున్నప్పుడు అప్పుడు ఒక కాపీ ఉండింది, సూపర్ కాపీ అది. టెక్నికలీ ఇట్స్ లైక్ ఎవ్రీ విచ్ వే. అసలు మాకేం తను ఎంత పట్టుబట్టాడు, నో ఇది కాదు, నాకు ఒక డోర్ రివాల్వింగ్ సౌండ్, అది ఒక్క క్రీక్ వస్తుంది, అది నేను అది ఫిక్స్ చేస్తున్నా, ప్లీజ్ 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 వద్దు అంటే ఎలా సార్? ఎవరైనా ఆ క్రీక్ సౌండ్ మీరు అంటే మనకు తెలియదు, బట్ హీఈస్ సో పర్టికులర్. ఆ తిరుగుతున్నప్పుడు ఒక క్రీక్ వస్తుంది, నాకు ఆ క్రీక్ సరిగ్గా ల్యాండ్ అవ్వట్లేదు, నేను సెట్ చేసిన తర్వాత చూపిస్తానంటే శరత్ అన్న అది ఎవడ చూస్తాడు మనకి వేసేమందాం కదా అంటే అంత లెవెల్లో సమ్వన్ ఈస్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ టు టెల్ యూ అండ్ బ్రింగ్ యూ అ స్టోరీ ఆర్ సంథింగ్ విత్ సో మచ్ కన్విక్షన్. బోర్డౌన్ అయిపోయి ఓకే ఆ క్రీక్ సౌండ్ ఫిక్స్ చేసి బస్సు అని ఇంకా వి వెంట్ విత్ దట్ ఫైనల్ వర్షన్. అసలు విఎఫ్ఎక్స్ కూడా సార్ మీరు చూస్తే సినిమాలో 1300 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి సార్. అది ఐడెంటిఫై చేయలేనట్టు ఉన్నాయి, ఐడెంటిఫై చేయలేనట్టు. అది ఐ విల్ గివ్ క్రెడిట్ టు రామ్జీ, బట్ మహా కూడా సార్ వాళ్ళు మిమ్మల్ని చాలా తిట్టుకుంటుంటారు. ఇప్పుడు నేను ఎక్కడైనా కనిపిస్తే ముసుగేసుకొచ్చి కొట్టేస్తారు అలా మంకీ క్యాప్ వేసుకొచ్చి. బట్ రామ్జీ ట్రెమెండస్ వర్క్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంకీ క్యాప్ వేసుకొని కనబడరా కానీ అంత అంటే బ్యూటిఫుల్ గా మహా పని చేయించుకుని పర్ఫెక్షన్, క్రాఫ్ట్ పర్ఫెక్షన్ అనేది చాలా మంచిగా. మాకు కూడా ఈరోజు ఒక 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఇది మా సినిమా అని నెట్ఫ్లిక్స్ లో వస్తుంది, నెట్ఫ్లిక్స్ లో ఓపెన్ చేసి చూపిస్తే గర్వంగా ఉంటుంది సార్ మాకు కూడా. ఐ ఫీల్ ఇట్స్ అ ఫిల్మ్. ఇందులో ముఖ్యంగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాల్సిన టెక్నీషియన్ ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్. ఆ పీరియడ్ ఫిల్ము, ఆ అండర్ టోన్స్, హై టోన్స్ ఎంత బాగా ఎమోషన్ తో బ్యాలెన్స్ సార్. మనకి రిఫరెన్స్ సార్ ఇందులో ఈ సినిమా చేయడానికి ఏ ఒక్క రిఫరెన్స్, ఇప్పుడు రామప్ప క్యారెక్టర్ కావచ్చు, రేణుకా క్యారెక్టర్ కావచ్చు, ఆచార్య, అచ్చమ్మ, ఎవరికి లేకపోతే టెక్నీషియన్స్ కైనా కూడా మాకు రిఫరెన్స్ ఏం లేదు, నథింగ్. రావ్ బహదూర్ విల్ బి అ రిఫరెన్స్ ఫర్ ఫ్యూచర్ డెఫినెట్లీ. సో అంటే నెక్స్ట్ ఒక రావ్ బహదూర్ లో వాళ్ళలాగా, రావ్ బహదూర్ లో వీళ్ళలాగా అన్నది అయితే గ్యారంటీ వస్తుంది 100%. సో ఎప్పుడైనా ఆ రిఫరెన్స్ లేకుండా వచ్చే ఫిల్మ్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా క్లాసిక్స్ చేశారు. అండ్ ఆ క్లాసిక్స్ జనాల మైండ్ లో వాళ్ళు ఉండిపోయి, సో ఆ ఉద్దేశంతో ఆ రోజు చెప్పాను, ఇప్పటికీ నేను చెప్తున్నా. ఇట్స్ నేను ఏదో సందర్భంగా ఒక దగ్గర ఐ థింక్ ఇది రావ్ బహదూర్ కాదు వావ్ బహదూర్ అన్నాను. అంటే లైక్ ఇది నిజంగా దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్. ఇట్స్ నో మోర్ రావ్ బహదూర్. గోపాల్ కృష్ణారెడ్డి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ నాకు చాలా చెప్పాలని ఉంది కానీ నేను మర్చిపోయాను అన్నారు, గుర్తు చేసుకుని చెప్పరాదు ఇప్పుడు. కాదు సార్, కాదు మీరు చిదంబరం రోజున ఏం మాట్లాడారో
ఇవాళ ఏదో ముఖస్థుతికో సభాముఖంగా మాట్లాడాలి కాబట్టి రివాజ్ కాబట్టి మీరు మాట్లాడిన మాటలు కావు. నేను ఇందాకలు అదే చెప్పా, చిదంబరం టైంలో ఏం చెప్పారో ఇప్పుడు కూడా మీరు అదే చెప్పారు. సో మీ తాలూకు ఈ ప్యాషన్ ఫర్ సినిమా కంటిన్యూ అవుతుందా, లేకపోతే మళ్ళీ మీరు నెంబర్ గేమ్ వైపు వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళిపోతానంటారా? నెంబర్ గేమ్ సార్. లేదు, కంటిన్యూ అవుతుందండి. ఇదే కంటిన్యూ అవుతుంది. నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు సక్సెస్ వస్తున్నప్పుడు. నెంబర్ గేమ్ అన్నాను, మీరు ఎప్పుడు మాట్లాడలేదు నెంబర్ గురించి. అంటే ఇప్పుడు ఒక సక్సెస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక నెంబర్ గేమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు నార్మల్ గా. ఇందాక మన శరత్ చెప్పినట్టు దీంట్లో చాలా బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, రిస్క్ అనుకుంటారు. బట్ మీరు చిదంబరంకి అనుకోలేదు, దీనికి అనుకోకుండా ముందుకు వచ్చారు కదా. ఇది ఇలా కంటిన్యూ చేస్తారా, ఏదైనా వేరే పెద్ద సినిమాలు అన్న దానిలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. నాకు అవతల వ్యక్తిని పెట్టి వెళ్తాను. అతను ఫస్ట్ పాయింట్, అతనిలో నిజాయితీ నచ్చాలి నాకు. ఫస్ట్ అతను అన్నట్టు చేయగలడా లేదనేది చూస్తాను. కథ ఎలాంటి కథైనా మేకింగ్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు కథ బాగా చెప్తారు, వింటాం. మనం విన్న తర్వాత తీసేటప్పుడు అది రావాలి. నేను మహా వెంకటేష్ గారు 1/2 అవర్లో నాకు కథ చెప్పారంటే ఆయన మీద కాన్ఫిడెన్స్. మనకు మిగతా సీన్లన్నీ ఆయన అడ్జస్ట్ చేసుకుంటారు అక్కడ పరిస్థితిని బట్టి. మెయిన్ అతను నిజాయితీగా తీయగలడా, పర్ఫెక్ట్గా తీయగలడా లేదా అన్నది ఒకటే చూస్తాను నేను. సార్ ఆయన కనబడటానికి వ్యాపారవేత్త, మనందరికి తెలిసినట్టు ఆయన ఒక వ్యాపారవేత్త. సినిమా విషయానికి వచ్చేసరికి ఆయన ఎన్ని రిస్కులు తీసుకుంటే అంత ఎదుగుంటారు అనేది ఎలా గేజ్ చేయొచ్చు అంటే, మనకి బిజినెస్ మ్యాన్ అనుకుంటాము కానీ ఆయన తీసుకునే కొన్ని డెసిషన్స్ చాలా అడ్వెంచరస్గా ఉంటాయి. నాకు ఫిల్మ్ 10 రోజుల క్రితం ఆయన నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆయన నేను అన్ని సభాముఖంగా చెప్పలేము కానీ మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఉంటుంది ఆ కాల్. ఆయన చాలా అడ్వెంచరస్ సాహసవీరుడు అనమాట. సో ఆయన తీసుకునే నిర్ణయాలు ఒకసారి భయం వేస్తుంటాయి అనమాట. బట్ ఐ థింక్ ఆయన తీసుకునే నిర్ణయాల తాలూకా రిజల్ట్స్ అన్ని చూస్తుంటే, ఏదైతే చూస్తున్నామో అప్పుడు నాకు అర్థమవుద్ది ఆయన ఆ కొద్ది నిమిషాల్లోనే చాలా చాలా ఆలోచన వెళ్ళిపోతుంది దాని వెనకాలని నాకు అర్థమవుతుంటుంది. డైరెక్టర్ గారు, ఒక రైటర్ కథ రాసుకునేటప్పుడు ఆయన పెరిగిందో లేకపోతే ఆయన చూసిందో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఆ కథలో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే ఈ పురుగుదొలిచే అనే పాయింట్ తీసుకున్నప్పుడు అంటే మిమ్మల్ని బాగా ఈ కథ చెప్పాలని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి సార్? అంటే ఈ కథ అనేది ఎందుకు పుట్టింది? అంటే ఇది అధికారం, రాజులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ సినారియో కూడా మనం చూడొచ్చు. సో ఈ కథను పర్టికులర్గా మీరు ఎందుకు సొసైటీకి చెప్పాలని అనుకున్నారు సార్? ఇది చాలా థియరీ, అకాడమిక్గా ఉంటుందేమో నేను ఇప్పుడు చెప్పబోయేది, కానీ ఆలోచన ఎప్పటి నుంచి అంటే కంచరపాలెం అప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఈ థాట్ రావడానికి కారణం ఒక మనిషి, కానీ దానికన్నా ముందు 60,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి బయలుదేరిన మనిషి 2 కాళ్ళ మీద నిలబడి వేరు వేరు ప్రాంతాలకి ప్రయాణం మొదలు పెట్టగానే మానవ జాతి కలగాపులగం అయిపోయింది. సో అది నాకున్నటువంటి మొట్టమొదటి ఆలోచన అది సార్. అంత కలగాపులగం అయిపోయాం కదా మనం. ఆఫ్రికా నుంచి బయలుదేరిన మనిషి అటు పైకి వెళ్ళాడు, అటు వెస్ట్కి వెళ్ళాడు, ఈస్ట్కి వచ్చి మొత్తం ఎక్కడక్కడ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కదా, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. మనం ఎందుకురా కొట్టుకొస్తాం అనే ఒక చిన్న క్వశ్చన్ దగ్గర స్టార్ట్ అయింది సార్ నాకు. వెంకటేష్ మహా గారు, అయ్యా చెప్పండి సార్. మళ్ళీ కళ్ళజోడు మీద పడద్దు. లేదు కళ్ళ ఈసారి కంట్లో వచ్చే నీళ్ళని కనబడకుండా ఉండడానికి పెట్టుకున్నా. అలా కాదు నార్మల్గా ఏదన్నా చిన్న మూవీ ఓపెన్ చేద్దామా, చిన్న పాయింట్ అస్సలు ఏం చెప్పలేదు కదా నేను మహాకి నేను అంటున్నా. నార్మల్గా ఈ సినిమా అనుమానం మీద ఆర్ఎల్స్ కాస్ట్యూమ్స్ గురించి రకరకాలుగా అందరూ మాట్లాడుకున్నారు. పర్సనల్గా నాకు నచ్చింది ఒక డాక్టర్ అండ్ పేషెంట్ మధ్యలో బాండింగ్ ఏదైతే ఉందో, ఒక డైలాగ్తో నేను లాక్ అయ్యా. డైలాగ్ కాల్డ్ నిజాలు చెప్పి సతమతపరిచే బదులు అబద్ధాలు చెప్పి కితకితలు పెట్టడం మంచిది అని ఒక డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్తో అదొక యూనివర్సల్ పాయింట్, వరల్డ్ ఆడియన్స్ మొత్తం కనెక్ట్ అయ్యే డైలాగ్ అది. సో ఆ పర్టికులర్ డైలాగ్ ఎలా సార్ మీకు వచ్చింది అండ్ మీ లైఫ్లోంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా?
తప్పకుండా. అంటే ఇది సినీ జీవితంలో ఇప్పుడు నేను చాలా చెప్పాను కదా, చాలా యంగ్ ఏజ్లో వచ్చాను 17 yearsకి. కానీ నేను ఆనెస్ట్, అంటే నాకు మా అమ్మ నేర్పించింది, మా అమ్మని తిడుతుంటా, నువ్వేమో ఇట్లా పెంచావు, అక్కడేం పని చేయట్లేదు బయటికి వెళ్ళి అని చెప్పి తిడుతుంటా. ఐ జస్ట్ డోంట్ నో హౌ. సినిమా కెమెరా ముందు బాగా యాక్ట్ చేస్తా కావాలంటే, కానీ నిజ జీవితంలో యాక్ట్ చేయలేను నేను. సో ఆ నిజాలు చెప్తూ, లేదంటే నాకు అనిపించింది వ్యక్తపరచడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నేర్చుకున్నటువంటి విషయం అనమాట అది. నిజాలు చెప్పి సతమత పెట్టడం కన్నా అబద్ధం చెప్పి కితకిత పెట్టడం మంచిదని చెప్పి. సో యా. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అదే అప్రిషియేట్ చేయలేను అలా అని నెగిటివ్ కూడా మాట్లాడలేను, ఎందుకంటే మాకు ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ రావు అలా చేస్తే నేను. సో అండ్ కమింగ్ టు సత్య గారు, జన్మదిన శుభాకాంక్షలు సత్యదేవ్ గారు. థ్యాంక్ యూ దేవ్ గారు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సినిమా చాలా రకాలుగా టాక్ నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది సార్? అంటే పాజిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు, దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? అదే ఇందాక అంటే రెస్పాన్స్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా టెక్నికల్ ఇది, ఇప్పుడు లెట్స్ ఒక 10 మంది ఉన్నారు. చెప్పండి చెప్పండి సార్. మీరు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లోనే ఉంది కదా, ఇప్పుడు ఇందాక శరత్ చూపించాడు, జనరల్గా రాస్తే వెరీ గుడ్ ఫిల్మ్, నైస్ పర్ఫార్మెన్సెస్, గుడ్ జాబ్ అని రాస్తారు. మరి పేజీలు రాసేస్తున్నారు, పారాగ్రాఫ్లు రాస్తున్నారు. అండ్ రాహుల్ రవీంద్రన్ గారు అయితే తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకోటి అయితే అనిపించి మళ్ళీ యాడ్ చేస్తున్నారు. ఇలా నాకు చాలా మంది రాసేసి నాకు నైట్స్ మళ్ళీ మెసేజ్ దానికి ఎడిషన్గా చేస్తున్నారు. బికాస్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించుకుంటే, అరే ఈ పాయింట్ ఇది, ఈ పాయింట్ ఇది, ఈ పాయింట్ ఇది, ఎవ్రీథింగ్ కనెక్ట్ అవుతుంది. అండ్ నిన్న నేను మహా కూర్చుంటే మాకు ఉమామేశ్వర గ్రూపస్లో ఒక ఫ్రెండ్ ఒక క్యారెక్టర్ చేశాడు, పొంగిదోర అన్న క్యారెక్టర్. తను ఫోన్ చేసి, మహా 70% అందరికి, 75%, 70% అందరికి క్రేజీగా నచ్చింది, 1% ఉన్నారు 25, వాళ్ళకి ఇప్పుడు అర్థం కావచ్చు, కానీ నువ్వు 2 రోజులు వదిలే వాళ్ళే ఈ మిగతా అందరికి చెప్పి పట్టుకొని వస్తారు థియేటర్స్కి అని చెప్పాడు. నిజంగా దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్. చెప్పు. లైక్ మీ సినిమాలానే ఫస్ట్ డే డిస్పైట్ అంటే డివైడ్ టాక్ వచ్చిన సినిమాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేసే. బాహుబలి ఫస్ట్ డే మీ సినిమా లాగే చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. అండ్ దెన్ పుష్ప కూడా అలాగే వచ్చింది. రెండు ఒక బెంచ్ మార్క్ ఫిలిమ్స్ అయినాయి. అఫ్ కోర్స్ మీ ఫిలిం కూడా అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో మాకు అంత నెగిటివ్ రాలేదు, బట్ విల్ టేక్ దట్ అప్రిసియేషన్. సో మచ్. అండ్ ఒక క్వశ్చన్ డాక్టర్ గారు నాకు నేను ఒక్కసారి చెప్పాను, నాకు ఇది దాని తర్వాత అడుగు. నాకు మెయిన్ ఎక్కడ కూడా నా కో యాక్టర్స్ గురించి ఎక్కడ చెప్పాను, బట్ ఇంకొకసారి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, వికాస్ నేను నాకెంత వస్తుందో వికాస్ కూడా అంతే వస్తుంది. ఎందుకు రావాలి కూడా, ఎందుకంటే ఇందాక తను అన్నట్టు నేను అంత ఓవర్ హైప్డ్గా, అంత ఎగ్జాజరేటెడ్ ఎమోషన్స్తో ఉంటే దాని ఆపోజిట్లో అంతే సటిల్గా నన్ను కంట్రోల్ చేసి, అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు అన్ని పాత్రలు చూస్తున్నప్పుడు ఈ పాత్ర నేను చేయగలనా, నేను చేసేస్తాను. అచ్చం గారు చూశాను అనుకో, అచ్చం గారిలో నేను చేయగలనా అంటే అలా అనుకుంటాను. బట్ నిజంగా నేను వికాస్ది చూసినప్పుడు ఐ థింక్ నేను వికాస్ది చేయలేనేమో అని అనిపించింది. అంత సటిల్గా, అంత బ్యూటిఫుల్ నువాన్సెస్తో నాకు ఫస్ట్ నుంచి కూడా ఆ వాయిస్. అండ్ అందరూ యాక్టర్స్ కూడా ఇది సింక్ సౌండ్, ఇది డబ్బింగ్ ఎవరూ చెప్పలేదు. అంటే మేము మాట్లాడిన ఓల్డ్ వాయిస్ ప్రాక్టీస్ చేస్తే వచ్చిన వాయిసెస్ అవన్నీ. సో వికాస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కో స్టార్. అండ్ అలాగే దీప నేను చాలాసార్లు చెప్పాను, ఇందాక మహా అన్న బ్యూటిఫుల్ సీన్ ఏదైతుందో మీరు సినిమాలో చూడండి. ఆ సీన్ అయితే టెరిఫిక్ సీన్. అంటే లేడీస్ అందరూ లిటరలీ లేడీస్ అంటారు, ఎవరైనా థియేటర్లో అందరికీ కంటితడి పెట్టే సీన్. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ దీప. అచ్చమ్మ గారు, మీ పేరు చెప్తేనే అందరూ గొల్లు పెడుతున్నారంటే మీరు ఏం చేశారో, మీరు ఇలా అంటున్నప్పుడు కూడా వీళ్ళు పియానో సౌండ్ వేసారు, థియేటర్ ఎరప్ట్ అవుతుంది. అచ్చమ్మ గారు వండర్ఫుల్. కిరణ్, నువ్వు సూపర్ రాబాయ్. నువ్వు అసలు నువ్వు ఇక్కడికి వచ్చి అందరూ బాగా చూసుకున్నారని చెప్పి మా అందరికి మా మీద ఏమీ రాకుండా చెప్పావు. థ్యాంక్ యూ. Please do subscribe to Tea Time Telugu. Please subscribe
టీ టైమ్ తెలుగు. Hi guys, please subscribe Tea Time Telugu. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. ఓ అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రఘు కుంచే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website.